ఇవ్వడం లేదు. కాకపోతే ఇటువంటి కాన్సెక్షన్ ఎక్కడ లేదు, 13 జిల్లాల్లో లేదు ఇటువంటి కాన్సెక్షన్. కాకపోతే జనాలు రైతులకి వర్షాలు లేక ఇబ్బంది, తాగునీటికి లేక వలసలు అధికంగా వెళ్ళిపోయినారు. ఇంకా చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగాలు లేవు. రీసెంట్గా చూడండి, మొన్న డిఎస్సిగానే 6 లక్షల మందికి 6,000 పోస్టులు ఇస్తే ఏ విధంగా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రోజు ఇచ్చేది. ఒకటి నేను వ్యక్తిగతంగా కాదు, చదువుకున్న పిల్లల గురించి మాట్లాడుతున్నా. 13 పేపర్లు, 13 2 26 పేపర్లు. అదే మినిస్టర్ గారికి తెలియదండి, ఇంకోటి తెలియదండి. దీన్ని ఎట్లా చేయాలా, ఏం చేయాలా నిరుద్యోగికి? ఇప్పుడు మనము ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం లేదు, జనాల అభిప్రాయమే మేము మాట్లాడుతున్నాం. 13 పేపర్లు ఈరోజు మనశ్శాంతి లేక తల్లిదండ్రులు డిఎస్సి రాసిన పిల్లలు ఊర్లు వదిలిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ లేదు, ఏ స్టేట్లో లేదు ఆ పాలసీ. మన స్టేట్లో పెట్టినాడు. మన స్టేట్లో ఎందుకు పెట్టినాడు, ఎందుకు ఆ విధంగా వచ్చింది? సరే నువ్వు ఒకటే రోజు పెట్టు, ఎవరు విద్యార్థి ఎంత చదువునేది ఆ రోజు తేలిపోతుంది. 13 పేపర్లు పెట్టి ఇంకోటి 18వ తేదీ ఈజీగా వచ్చింది పేపర్. 18వ తేదీ పెడితే మళ్ళీ దానికే క్వాలిఫై 6-7 మార్కులు కలిపినాడు. ఆ రోజు వచ్చిన వాళ్ళు రిజల్ట్ పాస్ అయినారు, వాళ్ళకి వచ్చినాయి. మిగతా రోజులు 12 రోజులు చదువుకున్న విద్యార్థులు ఆడిపోలే. 6 లక్షల మంది వయసు మీరిపోతుంది. వాళ్ళకి ఎట్లా, వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లా? దీన్ని గవర్నమెంట్, రాజకీయ నాయకులు వాళ్ళు కాదు, దీన్ని పాలసీ అంటూ తప్పు. ఏ స్టేట్లో లేనిది మన స్టేట్లో ఎందుకు అమలు పరిచినాడు? ఇది మార్చాలా. దీని మీద ఒక్క నాయకుడు కూడా మాట్లాడడంలే చదువుకున్న పిల్లల గురించి. ఇంకా తాగునీటి అద్దడి మామూలే.